వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ద సినిమా మన ముందుకు వచ్చేసింది నిన్న సాయంత్రం ప్రీమియర్స్ ద్వారా. ఈ రోజు రెగ్యులర్ షోస్ పడుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. మరి కలెక్షన్ చూస్తే ఏదైతే ఊహించారో మొదట అదే రీతిలో ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే అవర్లీ ట్రెండింగ్ కూడా నిన్నటి నుంచి కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అంటే దేశీయంగా ఈ సినిమా సాధించినటువంటి ప్రీమియర్స్ పరంగా నిన్న వేసినటువంటి ప్రీమియర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎంత కలెక్షన్స్ వచ్చాయి పెద్దకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి రిపోర్టు. ఇది అంచనా మాత్రమే, 100% ఇది నిజమని చెప్పేసి నేను కూడా చెప్పట్లేదు. మనకు అందినటువంటి ట్రేడ్ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం అది కూడా ప్రాథమికమైనటువంటి రిపోర్టు. మేబీ ఆ ఒరిజినల్లో అటు ఇటు కొంచెం తేడాలు ఉండొచ్చు, ఉంటే కనుక ఇంకా ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఎలా ఉంది ప్రీమియర్స్ ద్వారా నిన్న వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత? ప్రీమియర్స్ అంటే కేవలం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షో పడింది, కానీ షోలు మాత్రం బాగా ఎక్కువగానే పడ్డాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి చూస్తే ఒకసారి పెయిడ్ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ మన దగ్గర ఉంది. ఆంధ్రప్రదేశ్ 10.74 crores కేవలం ప్రీమియర్స్ ద్వారా వచ్చేది గ్రాస్ కలెక్షన్. మరి తెలంగాణలో చూస్తే 6.97 crores వచ్చాయని చెప్పేసి తెలుస్తా ఉంది. కర్ణాటకలో 3.09 crores, తమిళనాడులో 32 lakhs, అలాగే మిగతా చోట్ల చూసుకుంటే 1 lakh మాత్రమే వచ్చింది, అంటే తక్కువ పడ్డాయి. నార్త్ బెల్ట్లో ప్రీమియర్స్ చాలా తక్కువ పడ్డాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలా వచ్చింది. టోటల్గా చూసుకుంటే డొమెస్టిక్గా 21,13 లక్షల గ్రాస్ కలెక్ట్ అయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఆ గ్రాస్ 40 కోట్ల రూపాయలు అని చెప్పి తెలుస్తోంది. ఇందులో ఈ 40 కోట్లలో నార్త్ అమెరికా వాటానే 10 crores నుంచి 11 crores మధ్యలో ఉందని తెలుస్తోంది. మిగతా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్ని కలుపుకుంటే దాదాపు అది కూడా 19 కోట్ల దాకా ఉంటుంది అని చెప్పి తెలుస్తోంది. 18 నుంచి 19 కోట్ల మధ్య. సో అరౌండ్ 40 crores వరకు కూడా కేవలం నిన్న ప్రీమియర్స్ ద్వారా వచ్చాయి. మరి ఈ రోజు కలెక్షన్స్ బాగా అవర్లీ ట్రెండ్ కొనసాగుతూ ఉంది కాబట్టి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది ఈ రోజు మార్నింగ్ పెద్దకి సంబంధించి 10:39 AM ఉన్నటువంటి అవర్లీ ట్రెండ్ 40.7K టికెట్స్ బుక్ అయ్యాయి కేవలం 1 hour లోనే, లాస్ట్ 1 hour లో అని చెప్పేసి అక్కడ తెలుస్తూ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే ఈ రోజు ఫిగర్స్ మాత్రం చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసినప్పుడు ఈజీగా అంటే కేవలం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్కే 40 కోట్ల రూపాయలు వచ్చాయంటే మరి ఈ రోజు అన్ని షోస్ కలిపి 4 షోలతోటి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈజీగా 100 కోట్లు కాదు 110, 120 కోట్ల వరకు కూడా ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ ప్రీమియర్స్ తో కలుపుకొని వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది చాలా పాజిటివ్ సైన్ అని చెప్పాలి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. సో నిజానికి బుచ్చిబాబు సానా గనక మరింత శ్రద్ధ పెట్టి గనక ఉన్నట్లయితే ఇది ఆ కథాంశం ఏదైతే ఉందో దాని మీద మరింత శ్రద్ధ పెట్టి, అలాగే క్యారెక్టరైజేషన్ లో ఇంకొంచెం బెటర్ గా దాన్ని తీర్చిదిద్ది, అలాగే మిగతా పాత్రలు కూడా తగినంత ప్రాధాన్యత గనక ఇచ్చి ఉన్నట్లయితే ఈ సినిమా ఇంకా చాలా గొప్పగా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నా అభిప్రాయం కూడా అదే. సో ఇది ప్రస్తుతం ఏదైతే మనం 3 గంటల 9 నిమిషాలు అనుకున్నామో దానికంటే ఇంకాస్త క్రిస్ప్ చేసి 2.5 గంటల నుంచి 2.35 గంట మధ్యలో గనక దీన్ని గనక రిలీజ్ చేసి ఉన్నట్లయితే మరింత ఇంపాక్ట్ఫుల్ గా ఆ స్క్రీన్ ప్లే అనేది బలంగా వచ్చి ఉండేది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంత అబవ్ యావరేజ్ టైప్ అనిపించింది. ఈ ఎమోషనల్ డ్రామా అంతా కూడా సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ చూపించినటువంటి అభినయం ఏదైతే ఉందో అది నిజంగానే అసాధారణ స్థాయి అని చెప్పాలి. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, అలాగే ఎమోషనల్ సీన్స్ లో ఆయన ప్రదర్శించినటువంటి అభినయం కానివ్వండి, మనల్ని ఖచ్చితంగా హృదయాల్ని తడతాయి. అందు గురించే ఈ సినిమా సినిమా అందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా. ఒక ఇన్స్పిరేషనల్ ఫిలిం అది. ఆ ఇన్స్పిరేషనల్ ఫిలిం ని, ఆ కథని ఇంకా ఇంపాక్ట్ఫుల్ గా ఫస్ట్ హాఫ్ మరింత బాగా గనక తీర్చిదిద్దు ఉన్నట్లయితే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తుంది. మరి చూద్దాం. ఈ కలెక్షన్స్ ఇవి చూస్తే మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ఇది మాలో నేను ఆల్రెడీ చెప్పాను 440 కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేస్తే ఈ సినిమా అంటే లైఫ్ టైంలో బ్రేక్ ఈవెన్ పాయింట్ దాటి ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుందని చెప్పి. సో ఇప్పుడే మనం మొదటి రోజు అంటే ప్రీమియర్స్తో కలుపుకొని మొదటి రోజు చూస్తే
100 కోట్ల రూపాయలు ఈజీగా దాటుతుంది గ్రాస్ అని చెప్పేసి ఆ ట్రెండ్ ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఆదివారం వరకు కూడా, ఈ రోజు గురువారమే కాబట్టి శుక్ర శని ఆది ఇంకా 3 రోజులు ఈ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఈ సినిమా చాలా వరకు కూడా 60 to 70% పైన గనక మొత్తం రికవరీ గనక సాధిస్తే సునాయాసంగా సెకండ్ వీక్ లో ఇది బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం, ఈ కలెక్షన్స్, ఈ మౌత్ టాక్ ఇలాగే సస్టైన్ అయ్యి పెద్ది ఒక ప్రభంజనాన్ని, ఒక ఊచకోతని, సో మన వాళ్ళందరూ ఊచకోత అనే మాట వాడుతూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో ఆ ఊచకోత కనిపిస్తుంది. అది వీకెండ్ వరకు కంటిన్యూ అవుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.